హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ కన్యా. నేను మీ వెన్నెల్ని. సో ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదా జొన్న రొట్టెలు ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో ఇలా జొన్న రొట్టెల్ని మెత్తగా అండ్ సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నేనైతే ఇక్కడ ఆయిల్ డబ్బా యూజ్ చేసి అయితే రొట్టెలు అనేది అయితే చేస్తాను అండి. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ఇక్కడైతే నేను ఒక కప్పు జొన్న పిండి అయితే తీసుకున్నానండి. సో ఒక కప్పు జొన్న పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే పడుతుందండి. మనం 2 గ్లాసుల వాటర్ వేడి చేసుకోవాలండి. సో అలాగే ఒక కవరు. సో మనం మామూలుగా ఒక పల్సటి కవర్ అయితే తీసుకోవాలండి ఇక్కడ. అలాగే పారాషూట్ ఆయిల్ డబ్బా ఖాళీదండి. ఇదైతే నేను మంచిగా నీట్గా వాష్ చేసుకున్నా అండి. సో నీట్గా వాష్ చేసుకొని దీన్ని అయితే తీసుకుంటున్నాను అండి జొన్న రొట్టెలు చేసుకోవడానికి. సో మనము చేతితోటి గట్టిగా కొట్టడం అవసరం లేకుండా ఈజీగా ఇలా డబ్బాతోటే చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే 2 గ్లాసుల వాటర్ పోసి ఫస్ట్ అయితే వాటర్ బాగా మరగనివ్వాలండి. నీళ్ళు బాగా మరిగితేనే రొట్టెలు అనేవి సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. నీళ్ళు సరిగా వేడెక్కకపోయినా రొట్టెలు అనేవి అయితే సరిగా రావండి. సో ఇక్కడ చూడండి, సో నీళ్ళు మసులుతున్నాయి కదా. సో నీళ్ళు అనేవి బాగా మసిలాక నేనైతే అందులోకి కప్పు పిండి అయితే డైరెక్ట్ గ్యాస్ మీద నీళ్ళు మసులుతున్నప్పుడే పోసేసి గ్యాస్ అనేది అయితే బంద్ చేసుకోవాలండి. సో ఇలా మనకు గ్యాస్ బంద్ చేయకముందే పిండి అనేది పోసుకోవాలండి. సో మనకు వేడి మీద ఉన్నప్పుడు గిన్నె పట్టుకోవడానికి రాదు కదా. సో మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో చేసుకొని దీన్ని బాగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఒక గరిటె సహాయంతో బాగా మెత్తగా కలిపేసుకోవాలండి. మనము ఏ పిండి వంటలు చేయాలైనా పిండి పర్ఫెక్ట్గా కలిస్తేనే కదండి మనకు వంటలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో జొన్న రొట్టెలు కూడా అంతే అండి. పిండి మనం పర్ఫెక్ట్గా కలిపేసుకున్నామే అనుకో రొట్టెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. అలాగే మనకు రిస్క్ పెట్టకుండా చకచక అయిపోతాయండి రొట్టెలు అనేవి. సో పిండి అనేది సరిగా కలవకుంటే ఇరిగిపోవడము, మళ్ళీ పగిలిపోవడం అట్లా జరుగుతూ ఉంటుందండి. సో నీళ్ళు బాగా వేడిగా ఉండాలి, అలాగే పిండి కూడా మెత్తగా కలిపేసుకోవాలండి. సో మనం ఒక సైడ్కి పిండినంతా ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. ఎందుకంటే పిండి చల్లారిపోతే రొట్టెలు అనేవి మంచిగా రావండి. సో ఇలా పక్కన మనం ఎంత చేసుకుంటామో క్వాంటిటీ అంత మందము పిండి అనేది తీసేసుకొని కలిపేసుకోవాలండి బాగా. గ్యాస్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ నేను కొద్దిగా వాటర్ తీసుకొని అయితే పిండి కలపడానికి అయితే వాటర్ తీసుకుంటున్నానండి, కొంచెం కొంచెం. అవి కూడా నేను కూల్ వాటర్ తీసుకుంటున్నానండి, హాట్ వాటర్ కాకుండా. సో మనం ఇలా గట్టిగా మనం చపాతీ పిండిని ఎలా అయితే కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా కలిపేసుకుంటామో ఇప్పుడు నేను కూడా చేతి మీద ఇలా మెత్తగా కలిపేసుకోవాలండి. సో పిండి మెత్తగా కలిసిందంటే మనకు రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది మాత్రం నిజమండి. సో ఇక్కడ ఏంటంటే పిండి నేను చేతి మీదనే కలిపేసుకుంటున్నాను అండి. సో చేతి మీద కలిపేసుకొని చిన్న బాల్ లాగా అయితే చేసుకుంటున్నాను అండి. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇలా రౌండ్గా చేసుకోవడం అయితే రావాలండి. ఫస్ట్ రొట్టెను ఇలా చేతిలో పట్టుకొని ఇలా రౌండ్గా చేయడం అయితే రావాలి. సో ఫస్ట్ 4 ఫింగర్స్ అనేవి కింది వైపు, మన బొటన వేలు అనేది అయితే పై వైపుకు ఉండాలండి. సో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అనేది అయితే చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రొట్టె అనేది వస్తుందండి. చూసారు కదా, ఇలా చేసుకోవడం అయితే రావాలండి. ఫస్ట్ నేనైతే కొంచెం కింద పొడిపిండి అయితే వేసుకుంటున్నాను. అది ఎందుకంటే పేపరు కింద అతుక్కుపోకుండా తిరగడం కోసం అయితే కొంచెం పొడిపిండి, అలా కొద్దిగా ఆయిల్, అది కూడా ఎందుకంటే మనకు బాటిల్ మీద రాసుకోవడానికి అయితే కొద్దిగా ఆయిల్ రాసుకుంటే ఏంటంటే రొట్టె తొందరగా సాగుతుంది. సో ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే 10 మినిట్స్లో నేనైతే 8 రొట్టెలు అయితే వేసేస్తానండి. అంత చకచక అయిపోతుందండి డబ్బాతోటి రొట్టెలు చేస్తే. చూసారా, మనం చేతితోటి పట్ట కొట్టడం అవసరం లేకుండా ఎంత మంచిగా అయిపోతుందో. సో మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అండి. సో ట్రై చేయండి, పక్కా అయితే వస్తుంది. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సో ఇంకా లేట్ ఎందుకు, మరి మీరు కూడా స్టార్ట్ చేయండి. మనకు తెలియనిది ఏముందండి, జొన్న రొట్టెలు తింటే హెల్త్కి చాలా మంచిదండి. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే చేయడం రాక చాలామంది చేసుకుంటలేరండి ఇంట్లో. సో ఇక్కడ చూసారు కదా, ఇదైతే ఇంకో రొట్టె కోసం అండి. సో ఆ రొట్టె నేను ప్యాన్ మీద వేసింది మీకు వీడియో క్లిప్ రాలేదు. సో అందుకని ఇది మళ్ళీ పెడుతున్నాయి, సెకండ్ రొట్టె కోసం అండి.
సో ఇది కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలా చూపించానో అలాగే చేసుకోవాలండి. బొటన వేలు పైకి, మిగిలిన 4 ఫింగర్స్ అయితే కింది వైపుకి చేసుకొని ఇలా రౌండ్గా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నేనైతే ఇది ప్యాన్ మీద వేసేసుకుంటున్నాను అండి. చూడండి కవరు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఒక పల్సటి కవర్ అయితే తీసుకోవాలండి. సో చూసారు కదా రొట్టె ఎంత పెద్దగా ఎంత మంచిగా వచ్చిందో. సో ఇదైతే నేను ఇంకోటి ఏంటంటే మనకు ప్యాన్ కూడా మంచిగా హీట్ అవ్వాలండి. సో ఇక్కడ ప్యాన్ మంచిగా హీట్ అవ్వకుంటే కూడా రొట్టె అనేది గట్టిగా అయిపోతుంది. సో ప్యాన్ కూడా మంచిగా హీట్ అయిందా లేదా అనేది కూడా చూసుకోండి. సో చూసారు కదా ఎట్లా పొంగుతుందో రొట్టె అనేది. ఇదైతే పార్ట్ 1 అండి. నేను పార్ట్ 2లో ఇంకా ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తానండి. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా జొన్న రొట్టెలు ఎంత సాఫ్ట్గా అయ్యాయో. థ్యాంక్ యూ. బాయ్.